వెల్కమ్ టు మిల్లెట్స్ కిచెన్. మీకు నేను ఈరోజు బర్రె పాలతోని పెరుగు మీది మీగడతోని నెయ్యి చూపించాలనుకుంటున్నానండి. అది మనము ఇట్లా ఈ విధంగా ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకుంటే ఫీలింగ్ అది ఒక రకంగా ఉంటుందండి, మంచిగా అనిపిస్తుంది. మీరు ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను నెయ్యి చేయాలనుకుంటున్నానండి. ఈరోజు నెయ్యికి కావలసిన పదార్థాలు: ఇది పెరుగు మీది మీగడండి. ఇట్లా తీసి మనము 1 వీక్ దాకా ఫ్రిడ్జ్లో నేను డబ్బల పోసి పెట్టుకున్నానండి. ఇది ఒక 10 డేస్ది మీగడ అన్నట్టు, పెరుగు మీది మీగడ తీసానండి. ఇది డబ్బల పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దాన్నే ఇందులో వేసేసి చల్లటి వాటర్ పోసానండి. చల్లటి వాటర్, ఇందులో బాగా కూల్ వాటర్ పోయాలి. కూల్ వాటర్. ఇప్పుడు ఈ మీగడ కొంచెం మనం పెరుగు మీద మీగడ తీసినాం కదండి, అది ఇందులో వేసి ఇట్లా మంచిగా చిలకాలండి. మీరు కుండలో చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకు వెన్న వస్తుందండి. ఇట్లా చిలికిన తర్వాత వెన్నె వస్తుంది. ఒక బౌల్లో వేసుకోవాలి ఇదంతా. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మనం ఎంత చల్లటి వాటర్ పోసుకుంటే అంత చక్కగా వస్తుందండి ఇది. అట్లనే ఇది కూడా మనం ఇందులో వేసుకొని చిలుక్కోవాలండి. ఇంకొక సగం కూడా మీకు ఫస్ట్ చూపెట్టాను, మళ్ళీ ఇంకొక సగం కూడా వేసి చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, వెన్న ఎంత మంచిగా వచ్చింది చూడండి. రెండు దిక్కులు చూపెట్టు. ఇట్లా మనం చేసుకుంటా మీగడ ఈ వెన్న తీసుకుంటా మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ అనాలండి. ఒక్కసారి మీగడ వేస్తే పెరుగు మీద మీగడ వేస్తే మనం నీళ్లు పోసుకుంటా చిలుక్కుంటా తీయాలి. మీగడ వెళ్ళే వరకు తీయాలి. ఇది ఇట్లనే తీసుకుంటా. ఇందులో వాటర్ ఉంటే అది మనం మజ్జిగ చేసుకోవడానికి సాల్ట్ వేసుకొని తాగొచ్చండి, వేస్ట్ కాదు అది. మీరు అది కూడా పడేయొద్దండి. ఇప్పుడు మళ్ళీ చిలకాలండి దీన్ని. మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కాకపోతే కుండలో చేస్తే మనకు నెయ్యి ఎదుగవుతుందండి. మనము మిక్సీ బట్టి కూడా చేసుకోవచ్చు. వెన్న వెళ్ళిన తర్వాత మళ్ళీ కాగబెట్టుకోవచ్చు. కాకపోతే నేను కుండలో చేస్తున్నాను అంతే. మంచిగా దీంట్లో చిలికిన కదండి, ఇదంతా వెన్న అయిందండి. ఇప్పుడు చూడండి, ఇది మనము లస్సీలాగా తాగొచ్చండి. నేను ఈ చిలికినదై లాస్ట్ మిగిలింది, ఇది మనం గ్లాస్లో పోసుకొని సాల్ట్ వేసుకొని తాగొచ్చండి. ఇది కూడా వేస్ట్ కాదు, మనకు వాటర్ పోసింది. ఇప్పుడు ఇదంతా
దీంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు ఇది మనము పొయ్యి మీద పెట్టుకొని సిమ్ములో పెట్టి మరిగియాలండి. సిమ్ములో పెట్టి ఉంచేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు వెన్న ఇందులో వేసాను కదండి, అది మనం స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్ములో ఉంచి, కుండ కదండి, మీరు గిన్నెలో కూడా చేసుకోవచ్చు, నేను కుండలో చేస్తున్నా. కొంచెం సిమ్ములో ఉంచి మసలనివ్వాలండి. మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి కలపాలి. ఇది కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఈ పొంగు మనకు పొంగిపోతుంది కదా. కలుపుకుంటూ ఉంటే ఈ పొంగు అన్నది కిందికి వచ్చేస్తుందండి. అంతా పోయింది చూడండి, ఎంత మంచిగా ఈ మీది పొంగు అంతా పోయింది. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ 10 మినిట్స్లో మనకి నెయ్యి రెడీ అవుతుందండి. నేను మీకు మళ్ళీ చూపెడతాను. ఈ పొంగు పోతుంది, మనం మధ్య మధ్యలో కలపాలి. పొయ్యి మీద పెట్టి అట్లనే వదిలేయద్దు. కొంచెం సిమ్ము పెట్టేసి ఇది కలపాలండి, ఎందుకంటే మన ఈ పొంగిపోయి కింద పడుతుంది కదా. పొంగు పోయేంతసేపు మధ్య మధ్యలో ఇట్లా కలపాలి. ఇట్లా అవుతుంది. తర్వాత ఇంకొక 10 మినిట్స్లో మనకు నెయ్యి రెడీ అయిపోతుందండి. మీకు మళ్ళీ చూపెడతాను నేను. ఎంత మంచిగా అయిందో నెయ్యి చూడండి. ఇది మనము ఇప్పుడు మా ఇంట్లో నేను బర్రెపాలతోని చేశానండి. మాకు బర్రెపాలు వస్తాయి, నేను అందుకనే చేశాను. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది నెయ్యి, ఇంట్లో చేసిన నెయ్యి. ఇప్పుడు ఇది మనం ఇందులో ఇట్లా సర్వ్ చేసుకోవాలండి. ఇట్లా సర్వ్ చేసుకోవాలి.